పెద్దలు మా ఆత్మీయ సోదరుడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు వెంకట శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. नारायण समागम शंकराचार्य श्री सिद्धेश्वर आंध्र प्रदेश ब्राह्मण सेवा संघ समाज व्यवस्थापक श्री 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 स्वामी वारी प्रस्तुत पीठाधिपति परमहंस परिवर्तकाचार्य जगद्गुरु श्री 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 सिद्धेश्वर भारती महास्वामी वारी नमस्करिस्तూ उत्तराधिकारी श्री 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 दत्तेश्वर भारती स्वामी वारी नमस्करिస్తూ राष्ट्र चेयरमैन श्री नंदपल्ली जगन्मोहन गारी राष्ट्र अध्यक्षुలు श्री मोहन रमेश्वर गारी राष्ट्र महिला अध्यक्षురాలు श्रीमती गायत्री गोविंद गारी गौरवाध्यक्षులు श्रीमती वाणीमेडम गारी राष्ट्र महिला प्रधान कार्यदर्शि श्रीमती सूरी देवसी गारी राष्ट्र प्रधान कार्यदर्शि श्री वैद्य गारी అన్నింటికంటే మించి మన ఆహ్వానాన్ని మళ్ళీ విజేసిన పెద్దలు శ్రీ యోగారాజన్ గారికి గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి గారికి కోట మీద శ్రీమతి భారతి గారికి నమస్కారం. చక్కటి కార్యక్రమం మేడం గారు చాలా బాధపడుతూ చెప్పారు. బాధపడలేదు, ఉదయం నుంచి అందరూ వస్తున్నారు పోతున్నాం. ఎందుకంటే మన ప్రాంతానికి 2-3 కిలోమీటర్ల దూరంలో మాకు తెలిసి ఒక 10 చోట్ల లోపల జరుగుతుంది. అయినప్పటికీ కూడా లోపల వచ్చారు. అలా చక్కటి కార్యక్రమాలు పెట్టారు. ఈ విధంగా చక్కగా ప్రతి జిల్లాలో ప్రతి నెలకు జిల్లాలో మహిళా విభాగం తరఫున ఏదో ఒక కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం ధర్మ కార్యక్రమం తప్పకుండా చేస్తే మనందరం కూడా కలిసినట్లు అవుతుంది. కార్యక్రమాలు కూడా తెలంగాణ బ్రాహ్మణ సేవ సంఘ సమాక్ష పక్షాన ఎక్కడో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఒక మెసేజ్ కూడా పబ్లిక్లో పెడుతుందని విధంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మరి మన హైదరాబాద్లో తెలంగాణ బ్రాహ్మణ సేవ సంఘ సమాక్ష గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వనసమాన సహస్ర శివాలయ పూజ ఈసారి టీవీ+ మహిళా విభాగంలో చేపడితే బాగుంటుందని రిక్వెస్ట్ చేసుకున్నాం. అన్ని విధాలుగా మీరు పూర్తి సహాయ సహకారాలు తెలియజేస్తున్నాం. అక్కడి కార్యక్రమం చాలా మంది ఆర్థికమైంది. ముఖ్యంగా చెప్పారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కులాల మీద, కుల వృత్తుల మీద, కుల వ్యవస్థ మీద డిస్టర్బ్ చేస్తున్నారు సమాజంలో. కాబట్టి మనం అందరూ జాగ్రత్త ఉండాలి. ఎవరి కులాల మీద వాళ్ళు మనం ఎవరికి వ్యతిరేకిస్తా సర్వే జనా భవంతు అనుకుంటూ మన వృత్తి మనం చేసుకుంటున్నాం. చాలా కులాలు వాళ్ళ వృత్తులు చేసుకుంటున్నారు. వాటి కూడా వివాహాల్లో ఒక బ్రాహ్మణులే కాదండి, చాలా ఇతర కులాలకు సంబంధించిన క్రియలు కూడా ఉన్నాయి. ఒక మనిషి చనిపోతే కూడా బ్రాహ్మణుడితో పాటు కేవలం ఆ కులం వారే వచ్చి అదే పని చేయాలనే ఒక ఆచారం కూడా అనాదిగా వస్తుంది. కాబట్టి ఎవరి కులం వాళ్ళని, ఎవరి కుల వ్యవస్థ వాళ్ళని, ఎవరి కుల పద్ధతి వాళ్ళని. కాబట్టి మనందరూ కూడా కొంతమంది డిస్టర్బ్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా మనందరం కూడా ఈ సనాతన ధర్మ కార్యక్రమాన్ని, ఈ ఆచార వ్యవహారాన్ని పునరుద్ధరించడానికి, మన పిల్లలు దాన్ని కంటిన్యూ చేయడానికి మనం కూడా ఇంకా చెప్పినట్టుగా ఈసారి హైదరాబాద్లో పెట్టారు. నెక్స్ట్ ప్రతి జిల్లా ఒక్కొక్క జిల్లాలో తప్పకుండా మనం అందరూ కూడా చేరువుగా ఉంటూ మీకు కూడా అన్ని విధాలుగా సహాయ అందిస్తూ చక్కటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా చేపట్టిన చక్కటి కార్యక్రమం ప్రభుత్వం అభివృద్ధి జరిగింది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరొకసారి చేసిన రామరాజులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.